తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న కావేరీ అంశంపై ప్రసంగిస్తున్న సమయంలో సీఎం విజయ్ పై విమర్శలు గుప్పిస్తున్న సమయంలో సభలోని ప్రజల నుంచి త్రిష అంటూ నినాదాలు వ్యక్తమయ్యాయి. దీనికి ఉదయనిధి నవ్వుతూ ఇన్యూయెండో అని అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పుడు కాగా ఈ వ్యాఖ్యలను టీవీకేతో పాటు బీజేపీ కూడా ఖండించింది. బేసికలీ 3 ఏళ్ల క్రితం సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాలతో పోల్చి ఉదయనిధి స్టాలిన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దానిని నిర్మూలించాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది. తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో ఉదయనిధి చేసిన ఈ తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేపాయి. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న కావేరీ అంశంపై ప్రసంగిస్తున్న సమయంలో సీఎం విజయ్ పై విమర్శలు గుప్పిస్తున్న టైంలో సభలోని ప్రజల నుంచి త్రిష అంటూ నినాదాలు వ్యక్తమయ్యాయి. దీనికి ఉదయనిధి నవ్వుతూ ఇన్యూయెండో అని అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ఉదయనిధి స్టాలిన్ చేసిన స్టేట్మెంట్స్ కి కమెంట్స్ కి సంబంధించి దీన్ని ఎలా చూడొచ్చంటారు? సో మొత్తం మీద తమిళనాడు రాష్ట్రం సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి టీవీకే విజయ్ ఇప్పటికే కూడా కొన్ని రకాల సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి జరుగుతున్న తరుణంలో కావేరీ జలాలకు సంబంధించి ఇష్యూ నడుస్తుంది. అయితే రాష్ట్రానికి సంబంధించిన హక్కులు ఈ అంశంలో కావేరీ జలాల్లో అన్యాయం జరుగుతుందంటూ కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి డిఎంకే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. చాలా ప్రాంతాల్లో వాళ్ళ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న ఉదయనిధి స్టాలిన్ ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కావేరీ జలాలకు సంబంధించి అంటే నిరసన జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఒక సందర్భంగా ఆయన అంటే స్పీచ్ ఇవ్వడం జరిగింది. మాట్లాడుతూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ పైన లేదంటే ఆయన ప్రభుత్వ విధానాలపైన రకరకాల కామెంట్స్ చేశారు. సో అక్కడ వరకు అయితే బానే ఉంది, కానీ దాన్ని దాటుకుని కొంతమంది కార్యకర్తలు ఏదైతే డిఎంకే కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి నిండు సభలో త్రిష అంటూ కూడా పెద్ద ఎత్తున కేకలు వేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఎందుకంటే గతంలో టీవీకే పార్టీ అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ కి అదేవిధంగానే తినేటి త్రిషకి మధ్యన సన్నిహితం స్నేహపూర్వకం ఉన్న నేపథ్యంలో దాన్ని వేరే రకంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక అసభ్యకరమైనటువంటి రీతిలో వాళ్ళు కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఎక్కడ కూడా ప్రతిపక్ష నేతగా ఉండి ఒక పార్టీ అధినేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఖండించకుండా ఒక వ్యంగ్యంగా ఆయన కూడా దాన్ని సమర్థించే విధంగా కూడా మాట్లాడడం నవ్వడం ఇవంతా కూడా కొన్ని రకాలుగా అక్కడ సందర్భంగా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొనడం జరిగింది. అయితే దీన్నంతా గమనించినటువంటి మరికొంతమంది కార్యకర్తలు మరింతగా కేరింతలు కొడుతూ కూడా త్రిష అంటూ కూడా కేరింతలు కొట్టడం జరిగింది, కేకలు వేయడం జరిగింది. సో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాలుగా కొంతమంది పార్టీలు ఇప్పటికే బీజేపీ పార్టీ గాని టీవీకే పార్టీ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా నేతలు ఈ విషయాన్ని ఖండిస్తూ వస్తున్నారు. ఒక ఆడబిడ్డని ఒక సినీ స్టార్ గా ఉన్నటువంటి త్రిషని నిండు సభలో ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళిద్దరి మధ్య స్నేహపూర్వకమైన సంబంధం ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళ కుటుంబ విషయాలు. అలాంటి విషయాలు ఇక్కడ ఒక ముఖ్యమంత్రిని బ్లేమ్ చేసే విధంగా ఒక నిండు సభలో ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని మాత్రం బీజేపీ కానీ టీవీకే పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చర్చించుకుంటున్నారు. కొంతమంది బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది. సో మరోవైపు చూస్తే కూడా ఉదయనిధి స్టాలిన్ గతంలో కొన్ని కీలకమైనటువంటి దేశవ్యాప్తంగా ఈ కరోనా సమయంలో కావచ్చు, లేదంటే హిందూ దేవాలయాలపైన సంబంధించిన విషయంలో కావచ్చు, మతాలకు సంబంధించిన విషయంలో కావచ్చు రకరకాల కామెంట్స్ కూడా గతంలో చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా కొన్ని విమర్శలు ఆ సందర్భంలో
ఎదుర్కోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వాధినేత టీవీకే విజయ్ని ఈ రకంగా టార్గెట్ చేస్తూ కూడా ఒక ఆడబిడ్డని, ఒక మహిళని ముందు పెట్టి ఈ రకంగా నిండు సభలో ఈ రకంగా ఆమె పేరు పైకెత్తి ప్రభుత్వాన్ని అంటే ఇబ్బందులు గురి చేసే రకంగా అంటే ఒక టార్గెట్ చేసే రకంగా చేయడం అంటే నిజంగా జరుగుతున్న అంటే ఏదైతే ఉందో నిరసన కార్యక్రమం కావేరీ జలాలకు సంబంధించి ప్రభుత్వంగానే నిర్లక్ష్యంగానే ఉంటే గాన వాటిపైన మాట్లాడాలి, వాటిపైన ఎంతసేపు అయినా సరే ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంటుంది తప్ప నిండు సభలో కార్యకర్తలు త్రిష అని అంటూ కూడా కేరింతలు ఉంటే దానికి వంత పాడే విధంగా కూడా ఎందుకు ఉదయనిధి స్టాలిన్ అంటే నవ్వుతూ కూడా వెగిలి చేష్టలు చేయడం ఒక కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం అందరూ వ్యక్తం చేస్తున్నారు. సో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా పరిశీలనలు చేస్తా ఉంది. ఎవరెవరు అంటే ఈ రకంగా అంటే త్రిషాన్ ఒక మహిళని మాట్లాడే ప్రయత్నం అంటే కేరింతలు కొట్టే ప్రయత్నం చేస్తారు, అరుపులు కేకలు వేసే ప్రయత్నం చేశారు అనే దానిపైన ఇంటెలిజెన్స్ నుంచి కూడా పూర్తిగా కూడా నివేదిక కూడా తెప్పించుకోవడం జరిగింది. ఖచ్చితంగా అంటే ప్రభుత్వ చర్యలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపినాథ్. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.